దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవన్న లైంగిక దౌర్జన్యాల కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్. ఇప్పటికే హెచ్డి రేవన్నను అరెస్టు చేసిన దర్యాప్తు అధికారులు ప్రజ్వల్ పై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. భారత్లో అడుగు పెట్టగానే అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 500 మందికి పైగా బాధితులు, దాదాపు 3000 అసభ్యకర వీడియోలు, కొన్నేళ్లుగా సాగుతున్న అరాచకత్వం. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియోల వ్యవహారంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తుపాకీ గురిపెట్టి చేతులు కాళ్ళు కట్టేసి ప్రజ్వల్ రేవన్న తమపై అఘాయిత్యాలకు ఒడిగట్టినట్టు బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. జేడీఎస్ కార్యకర్తలు, ఇంట్లో పనిచేసే మహిళల దగ్గర నుంచి సాయం కోసం వచ్చిన వారు ప్రజ్వల్ బాధితుల జాబితాలో ఉన్నారు. హసన్కు చెందిన జేడీఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్ రేవన్నపై అత్యాచారం కేసు నమోదు చేశారు కర్ణాటక పోలీసులు. అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరించి అభ్యంతరకర ఫోటోలు తీయడం వంటి అభియోగాలు మోపారు. జర్మనీకి పరారైన ప్రజ్వల్ రేవన్నను భారత్కు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు సిట్ అధికారులు వెల్లడించారు. భారత్లో అడుగు పెట్టగానే అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బెంగళూరు ఎయిర్పోర్ట్ వద్ద నిఘా పెట్టారు కర్ణాటక పోలీసులు. ప్రజ్వల్ తండ్రి జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవన్నను శనివారం సాయంత్రం అరెస్టు చేసింది సిట్. జడ్జి ముందు హాజరుపరిచింది. ఓ మహిళ కిడ్నాప్ కేసులో రేవన్నను అరెస్టు చేసినట్లు తెలిపారు సిట్ అధికారులు. రేవన్నపై నమోదైన అత్యాచారం కేసులో ఆయన భార్య భవానీకి నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ ప్రధాని దేవేగౌడ అస్వస్థతకు గురైనట్టు జేడీఎస్ వర్గాలు చెబుతున్నాయి. సిట్ స్పీడ్ పెంచడంతో న్యాయస్థానం ఎదుట లొంగిపోయేందుకు ప్రజ్వల్ రేవన్న సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జేడీఎస్ నేత సిఎస్ పుట్టరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ప్రజ్వల్ న్యాయ సలహా తీసుకుంటున్నట్లు చెప్పారు. అటు ప్రజ్వల్ రేవన్న వ్యవహారంతో జేడీఎస్ కు పూర్తిగా దూరం జరిగింది బీజేపీ. లోక్సభ ఎన్నికల్లో గెలిచినా ప్రజ్వల్ను విడిచిపెట్టేది లేదన్నారు కర్ణాటక విపక్ష నేత ఆర్ అశోక. కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ కూటమిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాయి.